నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. వాస్తవాలను, అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ HK6 టీవీ. బొబ్బిలి నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తా ఉన్నాను. మరి మన బొబ్బిలి పట్టణంలో అవినీతి తారాస్థాయిలో జరుగుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మరి ఏమిటండి ఇది? బొబ్బిలి పట్టణంలో రోడ్లు గుమ్ములు గోతులతో ఉన్నాయి. ఆ గుమ్ములు గోతులు కప్పడానికి 50 లక్షల రూపాయల దేనికండి? ఈ క్రషర్ బుక్ చేసి ఆ పనికి మళ్ళీ చెత్త ఎక్కడెక్కడితో తీసుకొచ్చి అది కప్పడానికి 50 లక్షల రూపాయల. అది పక్కన పెడితే ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద పెయింటింగ్లు వేయడానికి 18 లక్షల. మరి ఆ డివైడర్కి పెయింటింగ్ వేయడానికి 10 లక్షల. ఏంటండి ఈ ప్రజల తాలూకా ఈ పన్నుల రూపంలో డబ్బు కలెక్ట్ చేసి ఈ విధంగా ఈ నాయకులు అధికారులు పంచుకోవడానికి మరి సిగ్గు లేదా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది అసందర్భం. ఏ నాయకుడు వచ్చినా ఉద్ధరిస్తాడనే ఆలోచనతో ఉన్నారు ప్రజలు. కానీ ఏ నాయకుడు వచ్చినా కూడా అంత కరప్షన్, అవినీతి మాయలో, అవినీతి మత్తులో మునిగిపోయి ఉన్నారు ఈ నాయకులు, అధికారులు. మరి ఇంతకన్నా దౌర్భాగ్యం మరి బొబ్బిలి మున్సిపాలిటీకి మరి వస్తుందని, మరి మంచి రోజులు వస్తాయని మరి మేము ఆశించే సూచనలు ఎక్కడ కనిపించటం లేదు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మీరు ఏదైతే 50 లక్షల రూపాయలకి గుమ్ములు గోతులు కప్పుతామని చెప్పి డ్రా చేశారో, నేను 20 లక్షల రూపాయలకి మీరు అనుకున్న స్థాయిలో నేను ఈ బొబ్బిలి రోడ్లు గుమ్ములు గోతులు కప్పి నేను చూపిస్తానని చెప్పి సందర్భంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఇంతకన్నా అవినీతి ఏంటండి? ఇంతకన్నా ఘోరమా? ప్రజల్ని ఇంతలా మోసం చేయాలా? జీతాలు చాలు, వచ్చిన ఆదాయాలు చాలు, ప్రజల దగ్గర కలెక్షన్ చేసినటువంటి డబ్బుని ఈ విధంగా దోచుకోవడం ఎంత సమంజసమో మరి నాయకులు, అధికారులు దీనిపైన ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నా పేరు మోవల శ్రీనివాసరావు, బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జి, అలాగే మాజీ PCC అధికార ప్రతినిధి. నమస్కారం.